షార్ట్ వీడియోలో న్యూస్ వీడియోను ఆర్కే వ్యాలీ మాత్రమే పెట్టడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసరికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒంగోలు, శ్రీకాకుళం ఇస్తున్నాను. ఎందుకంటే ఇందాకటి వీడియో చేసేటప్పుడు నా దగ్గర 2 పీడిఎఫ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మిగతా 2 ఒంగోలు న్యూస్ వీడియో పీడిఎఫ్లు వచ్చినాయి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తర్వాత ఏంటి అంటే కొంతమంది ఎక్కువగా ఫోన్ చేసి రాకపోయినా బాధపడటం ఇలాంటివి చేస్తున్నారు. మీరేం కంగారు పడమాకండి. సెకండ్ లిస్ట్లో చూసుకోవచ్చు, థర్డ్ లిస్ట్లో చూసుకోవచ్చు మీకు గనక మంచి మార్కులు ఉంటే. అలాగే కొంతమంది ఏంటంటే ఈ పీడిఎఫ్లన్నీ మేము వెతకలేకపోతున్నాం, మీరే వెతికి మాకు చెప్పండి అని ఫోన్ చేస్తున్నారు. సో నాకు నిమిషంలోనే ఒక 4-5 ఫోన్స్ వస్తున్నాయి. వీళ్ళందరికీ పీడిఎఫ్లో మేము చెక్ చేసి చెప్పాలి అంటే కొద్దిగా కష్టమైన పనే. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, ఓకేనా. మీరే పీడిఎఫ్లో సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సెర్చ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీ రిజల్ట్ని మీరే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీ పక్కన ఎవరైనా చదువుకున్న పిల్లలు కానీ, ఈ రోజుల్లో ఫోన్ గురించి తెలియనోడు ఎవరు లేడు, వాళ్ళకి ఇస్తే వాళ్ళే వెతికి పెడతారు, ఓకేనా. సో నేను మీకు వెతికి మళ్ళీ రిటర్న్ కాల్ చేయలేదని మీరేమో ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నాకు వచ్చే కాల్స్ చాలా హెవీగా ఉంటున్నాయి. అవన్నీ చూసుకొని చెప్పాలంటే కష్టంగా ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్న లిస్ట్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఇది ఒంగోలు లిస్టు, శ్రీకాకుళం లిస్టు. పైన టాప్లో మీకు కనిపిస్తుంది చూడండి, RJUKT2 శ్రీకాకుళం అని. సో ఇది శ్రీకాకుళానికి సెలెక్ట్ అయిన వాళ్ళందరి లిస్ట్ ఇక్కడ ఇచ్చారు. ఇదేంటి అంటే ప్రొవిజనల్ లిస్ట్ అన్నమాట. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషను, ఇవన్నీ వెరిఫై అయిన తర్వాత వీళ్ళందరి దగ్గర డాక్యుమెంట్స్ సఫిషియెంట్గా ఉంటే వీళ్ళకి సీట్లు ఇస్తారు. వీళ్ళది ఎవరైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేకపోతే కనుక ఆ ఖాళీ అయిన ప్లేసెస్ని సెకండ్ లిస్టు మరియు థర్డ్ లిస్టులో ఫిల్ చేస్తారు. ఇంకా ఏంటి అంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు కదా, PH కానీ లేదంటే NCC కానీ, వీళ్ళందరూ స్పెషల్ కేటగిరీనే. PH, NCC, స్కౌటు, క్యాప్, వీళ్ళందరూ కూడా స్పెషల్ కేటగిరీనే. వీళ్ళ రిజల్ట్స్ ఒక 4 days తర్వాత అలాగిస్తారు. మీరు కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా. సో ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఒకవేళ సీట్ రాలేదనుకోండి, మీరు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోండి. మీకు సీట్ రాలేదని చెప్పేసి నాకు ఫోన్ చేయటము, లేదంటే కనుక మీరు నా దగ్గర బాధపడటం, ఇవన్నీ మనం ఏం చేయలేము, ఓకేనా. మాది కాదు కదా IIIT, మేమేదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. సో దయచేసి ఎవరు కాల్ చేయొద్దు. ఏదైనా ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, ఓకేనా. మీకు సీట్ వస్తే మాకు కాల్ చేసి మీ హ్యాపీనెస్ని మాతో షేర్ చేసుకోండి. అంతేగాని సీట్ రాలేదని మళ్ళీ మీరు బాధపడటానికి, వచ్చిద్దా రాదా అని చెక్ చేసుకోవటానికి, వీటిలన్నిటికీ మాత్రం నాకు ఫోన్ చేయొద్దు. అంటే ఎక్కువ కాల్స్ వస్తున్నాయి కదా, అందువల్ల నాకు ఇబ్బంది, ఇంకేం లేదు. సో ఈ రిజల్ట్ గురించిన కంప్లీట్ అనాలిసిస్ ఈరోజు సాయంత్రం వీడియో చేద్దాండి, దాంట్లో చూద్దండి. ఇందా శ్రీకాకుళం చూసాం, ఇది ఒంగోలు లిస్ట్ అన్నమాట. చూడండి లిస్ట్ ఇది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పీడిఎఫ్లో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒకసారి చూడండి. టూల్స్ అని ఉంటుంది, టూల్స్లోకి వెళ్ళి సెర్చ్ ఇన్ డాక్యుమెంట్ అని ఉంటుంది. సో దాంట్లో పేరు ఇచ్చుకోండి. చూడండి, నేను బిందు అని ఇచ్చాను, ఏమూరి బిందు అమూల్య అంట, ఓకే. సో ఇలాగా మీరు ఈ సెర్చ్ బటన్లోకి వెళ్ళి చేసుకోండి. ఎలాగ చేయాలో కూడా సెర్చ్ బటన్లో నేను చెప్తున్నాను. ఇక్కడ కొడితే నెక్స్ట్ పేజీలో వెతుకుతుంది అనమాట, ఇక్కడ ఇస్తే, ఓకే. సో కాబట్టి చూసుకోండి. మీ అందరూ చెక్ చేసి నేనే మీకు చెప్పాలంటే కనుక కొద్ది కష్టమైన పనే. ఈ 2 లిస్టులు ఏంటిది, శ్రీకాకుళం లిస్టు, ఒంగోలు లిస్టు ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అలాగే ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి. అప్పుడు మీకు పర్మిషన్, షేర్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ వస్తుంది అనమాట. మీరు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో మీకేంది అంటే నేను పర్మిషన్ ఇస్తే కానీ మీకు డౌన్లోడ్ అవ్వదు, లేదంటే నేను పర్మిషన్ ఇస్తే కానీ మీకు షేర్ అవ్వదు. అలా కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు ఆటోమేటిక్గా డాక్యుమెంట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. అలాగే ఆటోమేటిక్గా మీరు షేర్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ లేకుండా మీరు షేర్ చేసుకోవాలన్నా డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ అది నన్ను పర్మిషన్ అడిగిద్ది ఇక్కడ మెయిల్లో. నేను షేర్ అని కొడితే అంటే పర్మిషన్ ఇస్తే మీకు షేర్ అవుతుంది, లేకుంటే అవ్వదు. అందుకని ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా మీరు సింపుల్గా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంక నేను పర్మిషన్ ఇచ్చే పని లేకుండానే మీకు డౌన్లోడ్ అవుతాయి అన్నమాట పీడిఎఫ్లు. థ్యాంక్ యూ.